అసలు ఈ పీస్ బోర్డ్ ఆఫ్ పీస్ అంటే ఏంటి, ఇందులో ఏముంటుంది అనేది చెప్తే, ఇది ఐక్యరాజ్య సమితికి సంబంధం లేని ఒక అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఐక్యరాజ్య సమితిలో ఎలాగైతే ఉంటుందో ఒక 15 సభ్యత్వ దేశాలు ఉంటాయి. 15 సభ్యత్వ దేశాల్లో 5 శాశ్వత సభ్యత్వ దేశాలు అయితే 10 టెంపరరీ సభ్యత్వ దేశాలు ఉంటాయి. దీంట్లో ఇలాగే ఆ యుఎన్కి సంబంధం లేకుండా ఇక్కడ బోర్డ్ ఆఫ్ పీస్లో ఇలాగే సభ్యత్వ దేశాలు ఉంటాయి. కానీ ఈ సభ్యత్వ దేశాలు చేరాలంటే ఖచ్చితంగా $1 బిలియన్ అనేది వీళ్ళకు చెల్లించాల్సి ఉంటుంది. ఇది యుఎన్కి సంబంధించి యుద్ధానంతరం పునర్నిర్మాణం కోసం, ప్రపంచ రాజకీయ సుస్థిరత కోసం, శాంతి స్థాపన కోసం అప్పుడు యుఎన్ అనేది నిర్మించారు. కానీ ఇప్పుడు శాశ్వత సభ్యత్వానికి ఈయన బోర్డు ఏదైతే ట్రంప్ తీసుకొస్తున్న దానికి $1 బిలియన్ అంటే దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఇండియన్ కరెన్సీ ఉంటేనే దాంట్లో సభ్యత్వం వస్తుంది. మరి ఇవి అందరూ చెల్లించగలరా అంటే కొన్ని ప్రపంచ దేశాలు $1 బిలియన్ ఎకానమీ ఉన్న దేశాలు అయితే చెల్లించగలరు. మరి ఆఫ్రికా లాంటి దేశాలు ఇందులో చేరాలంటే వాళ్ళందరి దగ్గర కూడా తినడానికే స్తోమత లేని పరిస్థితుల్లో చాలా దేశాలు ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎలా చేయగలరు అనేది మెయిన్ ప్రశ్నగా మనకు తలెత్తుంది. ఇక డబ్బు చెల్లించగలిగే దేశాలకు మాత్రమే ఇక్కడ శాశ్వత సభ్యత్వం ఇస్తారు. డబ్బు ఉంటేనే అధికారం ఉంటుంది ఏదైతే ఈ బోర్డ్ ఆఫ్ పీస్లో. తర్వాత ఇది దౌత్య విధానాన్ని పూర్తిగా వ్యాపారం కింద మారుస్తున్నారు అనడానికి ఇది ఒక ఉదాహరణ చెప్పాలి. ఇక సభ్యత్వ విధి విధానాలను చూస్తే కనుక పర్మనెంట్ ఏదైతే మెంబర్షిప్ తీసుకోవాలంటే దాదాపు $1 బిలియన్ చెల్లించాలి. అపరిమితమైనటువంటి అంటే ఎక్స్పైరీ ఉండదు. ఒక్కసారి $1 బిలియన్ చెల్లిస్తే ఇంకా పర్మనెంట్ మెంబర్షిప్ వచ్చేస్తుంది. కానీ యుఎన్లో చూసుకుంటే నాన్ పర్మనెంట్కి సంబంధించి ఇదేదో పర్మనెంట్ అయితే రుసుము చెల్లించలేని దేశాలకేమో పరిమిత సభ్యత్వం ఉంటుంది. పదవీ కాలం 3 ఏళ్ళు ఉంటుంది. అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం యుఎన్లో అయితేనేమో 2 సంవత్సరాలు ఉంటుంది, ఇక్కడ మాత్రం 3 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత అక్కడ రెన్యువల్ చేస్తుంటారు. ఇక్కడ కూడా సేమ్ 3 సంవత్సరాల తర్వాత రెన్యువల్ చేసే అవసరం. ఇక ఆర్థిక స్తోమత లేని దేశాలకు ఎలాంటి నిర్ణయ అవకాశాలు ఉండవు.